నమస్కారం. కనకదుర్గ గోల్డ్ లోన్ సమర్పించు దేవి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై పసురా క్రాప్ కేర్. అరుణా కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతా మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రుల పర్వదిన శుభారంభ శుభాకాంక్షలు. శరన్నవరాత్రులలో మహాశక్తి దివ్య అవతార దర్శనాన్ని, స్వరూప విశేషాల్ని ఈ ప్రత్యేక కార్యక్రమంలో వీక్షిద్దాం. చంద్రుడు పౌర్ణమి నాడు 27 నక్షత్రాలలో మొదటిదైన అశ్వినికి సమీపంలో ఉండే మాసమే ఆశ్వయుజ మాసం. మన సనాతన ధర్మంలో ఏడాదికి 3 నవరాత్రులు ఆచరిస్తాం. ఒక సంవత్సరాన్ని 6 నెలలుగా తొలి సగం మలిసగాలుగా విభజిస్తే మొదటి 6 నెలల కాలంలో తొలి రోజు ఉంది. ఆ సమయంలో ఉగాది నుంచి 9 రోజుల పాటు అనుసరించేవి వసంత నవరాత్రులు. ఆ 6 నెలలు ముగిసే సమయంలో గణపతి నవరాత్రులు వస్తాయి. ఉత్తరార్ధ ప్రారంభంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి శరన్నవరాత్రుల్ని పాటిస్తాం. ఈ శరన్నవరాత్రులలో దేవి ఆరాధన ప్రశస్తమైంది. నవరాత్రుల పరంపరలో భాగంగా మొదటి రోజు శుద్ధ సాత్విక రూపంలో స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా, నవదుర్గా స్వరూపాలలో శైలపుత్రిగా జగదంబ ఈ రోజు దర్శనమిస్తోంది. మరి ఆ అవతార విశేషాల్ని అవలోకిద్దామా? మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేళానిర్మిత ధ్రుమలోచన వధౌ హేచండముండార్దిని నిశ్శేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభావహే శుంభధ్వంసిని సంహరాశు దురితదుర్గే నమస్తేంబికే. స్వర్ణ కవచంతో సువర్ణ తేజోవిరాజితంగా తేజరిల్లే మహాశక్తి ఇంద్రకీలాద్రిపై బంగారు కాంతులతో భాసిల్లుతోంది. భక్తుల కొంగు బంగారమై వరాల సిరులను అనుగ్రహిస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండానికి ఆదిదైవమై ఆద్య తేజమై వెలిగే శ్రీ భగవతి దుర్గా శక్తి వల్ల సృష్టి సాకారమైంది. ఆ శక్తికి ప్రతిరూపమే దుర్గాంబ. ఆమె లోక శుభంకరి, సర్వజయంకరి, విశ్వజనని, విశ్వపావని, లోకాలనేలే ఆ చల్లని తల్లి స్వర్ణ కవచంతో శరన్నవరాత్రుల్లో దర్శనమివ్వడానికి ఎన్నో ఆంతర్యాలున్నాయి. తాను ధరించిన కవచం సకల జగత్తుకి రక్షణ కల్పిస్తుంది. ఆ శ్రీమాత బ్రహ్మాండ భాండోదరి. తన ఉదరంలో బ్రహ్మాండాన్ని నిక్షిప్తం చేసుకుని సృష్టికి మాతృరూపిణయ్యింది. తన బిడ్డలైన జీవకోటిని సదా సంరక్షించడానికే ఆమె కవచాన్ని ధరించింది. ఆ కవచం సువర్ణమై సుందరమై విలసిల్లుతోంది. తారాకాంతి తిరస్కారి నాసాభరణం భాసురా అని లలితా సహస్రనామ స్తోత్రం స్తుతించింది. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. నక్షత్రాల కన్నా అధికమైన తేజస్సు కలిగిన ముక్కెరను ధరించి పసిడి ఛాయ కలిగిన ముఖారవిందంతో కనకదుర్గమ్మ దర్శనమిస్తోంది. అష్టభుజాదేవిగా సింహవాహనాన్నధిష్ఠించి శంఖం, గద, చక్రం, త్రిశూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ అనే ఆయుధ సమాహారాలను ధరించి
సజ్జన శుభకారిణిగా, దుర్జన భయంకరిణిగా వర్ధిల్లుతోంది. ఈరోజు అమ్మవారికి స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా బంగారు చీరతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవ, అమ్మవారికి స్నపనాది అభ్యంగనాది స్నానములన్నీ కూడాను సశాస్త్రీయముగా నిర్వర్తింపచేసి అనంతరం అమ్మవారిని స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా బంగారు చీరతో అలంకరించడం జరిగింది. దుర్గా అనేటటువంటి నామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ దుర్గతులన్నీ కూడాను నశిస్తాయి, సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతున్నది. అటువంటి దుర్గని ఈరోజు స్వర్ణకవచాలంకృతంలో మనం దర్శనం చేసుకుంటున్నాము. శక్తి స్వరూపిణి మంగళకారిణి మోక్షప్రదాయిని పాలయ మాం. శక్తి స్వరూపిణి మంగళకారిణి మోక్షప్రదాయిని పాలయ మాం. ముని జన పూజిత దేవగణార్చిత ఆశ్రిత రక్షిణి పాలయ మాం. ముని జన పూజిత దేవగణార్చిత ఆశ్రిత రక్షిణి పాలయ మాం. శక్తి స్వరూపిణి మంగళకారిణి మోక్షప్రదాయిని పాలయ మాం. దుర్గమాసురుణ్ణి సంహరించిన దుర్గగా దర్శనమిచ్చే దివ్యజనని, దురితనాశిని, సద్గతుల ప్రదాయిని, భక్తులలో స్ఫూర్తిని రగిలించి వారి హృదయాలలో నిద్రించిన కర్తవ్య దీక్షను జాగృతం చేసి విజయతీరాల వైపు నడిపించడానికి మహాశక్తి నవరాత్రుల్లో మొదటి రోజున విజయదుర్గగా ప్రకటితమవుతుంది. కనకదుర్గ గోల్డ్ లోన్ సమర్పించు దేవి వైభవం దసరా ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. పవర్డ్ బై పసురా క్రాప్ కేర్. సర్వశక్తులు, సద్గతులు, సర్వ సౌఖ్యాల్ని అనుగ్రహించే సర్వేశ్వరి శ్రీమాత. జ్ఞానం, సంపద, శక్తి ఈ మూడింటిని అందించడానికి ఆదిశక్తి అనేక రూప వైశిష్ట్యాల్ని వెల్లడించింది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమ్మిళితంగా దివ్యజనని భవ్య రూపాలలో తేజరిల్లింది. అసుర శక్తుల్ని నశింపజేసి క్షేమంకరమైన సాత్విక శక్తుల్ని పరిరక్షించే, శాంతిని, క్రాంతిని ప్రసాదించే సర్వ జగత్కారిణి మహాదేవి శుద్ధ సత్వరూపిణిగా శరన్నవరాత్రుల తేజోమూర్తిగా ఈరోజు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గగా దర్శనమిస్తోంది. స్వర్ణ కవచం అనేది కేవలం పసిడి కాంతులను విరజిమ్మడానికో, అమ్మవారికి అలంకరణ చేయడానికో కాదు. ఆ కవచం మంత్ర సమన్వితంగా, బీజాక్షరయుక్తంగా ఉంటుంది. మంత్రసిద్ధిదాయకమైన ఆ కవచాన్ని దుర్గమ్మ ధరించి ఆమె అనుగ్రహమనే కవచాన్ని, అభయమనే రక్షణ శక్తిని మనకందిస్తుంది. ప్రకృతి నియమాలను అనుసరించి శరత్కాలం, సంధికాలం, ఈ కాలం ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించి వారి జీవశక్తిని సన్నగిల్లేలా చేస్తుంది. ఆ బాధలకు లోను కాకుండా ఉండడానికి జగన్మాతను వేడుకుంటూ ఆమె కృపా, కరుణా, కటాక్ష వీక్షణాలనే కవచాన్ని మనకందించాల్సిందిగా వేడుకోవడానికి నేటి నుంచి అమ్మవారిని విధి విధానపూర్వకంగా ఆరాధిస్తున్నాం. సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు ప్రశమని అనే నామాలతో ఆ నేపథ్యంలోనే జగన్మాత కనకదుర్గాంబికను వేడుకుంటున్నాం. కొండపై నిండుగా భక్తులకు అండదండల్ని మెండుగా దండిగా అందించే విజయ శాంభవి కనకదుర్గమ్మ. పసిడికాంతుల వెలుగు జిలుగులతో మెరిసే ఆ దివ్యమాత లోకకంటకుడైన మహిషాసురుణ్ణి వధించడానికి ఆవిష్కారమయ్యింది. ఆ బంగారు కాంతుల బహుబ్రహ్మాత్మికను సకల దేవతలు కనకపు కల్పవల్లిగా ఆరాధించారు. సకల దేవతల ఆయుధ సంపత్తితో మూర్తీభవించిన ఆ జగజ్జనని మహాకనకదుర్గగా సాకారమయ్యింది. ఇంద్రాది దేవతలంతా అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఆ అమ్మ తన స్థిర నివాసం ఇంద్రకీలాద్రిగా పేర్కొంది. కనకాత్మికగా తాను నిరంతరం భక్తులను ఉద్ధరిస్తానని పేర్కొంది. కనకదుర్గాదేవిని సత్య, సత్వ, జ్ఞాన, ఆనంద మహామాయా రూపిణిగా దుర్గా సూక్తం కీర్తించింది. శరత్చంద్ర నిభాననా అని శరత్కాల చంద్రునితో సరిపోల్చి అమ్మవారి ముఖమండలాన్ని స్తుతిస్తారు.
శరదిది భవ శారద, శరత్కాలంలో ఆవిష్కారమైన కల్పవల్లి శారద, జ్ఞానప్రదాయిని శారద. శక్తి ఆరాధన ద్వారా మనోమాలిన్యాలు తొలగి జ్ఞానోదయం కావడమే శరన్నవరాత్రుల పరమార్థం. ఆకర్షణ, ఆరోగ్య పరిరక్షణ, శత్రువులపై విజయం, కార్యలబ్ధి, దుష్టశక్తుల నుంచి రక్షణ వంటి ఎన్నో సానుకూల భావాలను స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ తన భక్తులకు అనుగ్రహిస్తుంది. స్వర్ణ కవచాలంకృత కనకదుర్గమ్మ వారిని ఈరోజు విధివిధానపూర్వకంగా ఆరాధించాలి. దేవీ ఆరాధనలో భాగంగా స్వర్ణ కవచాలంకృత కనకదుర్గమ్మ వారిని చామంతులు, గులాబీలు, నందివర్ధనాలతో అష్టోత్తర సమన్వితంగా పూజించాలి. మంత్రసాధనలో భాగంగా ఈరోజు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గమ్మ వారిని ఓం శ్రీం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని 51 సార్లు స్మరించుకోవాలి. శక్తి నివేదనలో భాగంగా ఈరోజు కనకదుర్గమ్మ వారికి పొంగలి, పాయసం, పులిహోర నివేదన చెయ్యాలి. సాత్విక రూప సంవిధానంలో ఈరోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గమ్మ తన నిజరూపాన్ని భక్తులకు అనుగ్రహిస్తోంది. దేవీ సాధకులు ముందుగా వాస్తవ రూపాన్ని అవగతం చేసుకుని ఆపై దైవీ స్వరూప సాధనకు సమాయత్తం కావాలని స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా సందేశమిస్తుంది. శక్తి స్వరూపిణి మంగళకారిణి మోక్షప్రదాయిని పాలయ మాం. శక్తి స్వరూపిణి మంగళకారిణి మోక్షప్రదాయిని పాలయ మాం. మునిజన పూజిత దేవగణార్చిత ఆశ్రిత రక్షిణి పాలయ మాం. మునిజన పూజిత దేవగణార్చిత ఆశ్రిత రక్షిణి పాలయ మాం. శరణం శరణం దుర్గా భవానీ శరణం 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 అమ్మా భవానీ శరణం. శక్తి స్వరూపిణి మంగళకారిణి మోక్షప్రదాయిని పాలయ మాం. ఏకైవాహం ఏకం అనేకం అంటూ దేవి భాగవతంలో అంబ ప్రకటించింది. నేనొక్కదాన్నే ఈ సృష్టికి మూల హేతువునని ఆ తల్లి స్పష్టం చేసింది. మూల ప్రకృతికి, మూల బ్రహ్మాత్మిక తత్వానికి సూచిక శైలపుత్రి. మన మనోపీఠమే శక్తి సన్నిధానం. అపారమైన ఆత్మశక్తితో అంతరంగంలోని వ్యతిరేక భావాల్ని పరిహరించుకోవాలి. ఇదే శైలపుత్రి అందించే ఆధ్యాత్మిక సందేశం. వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతాశేఖరం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. నవదుర్గాకృతుల్లో మొదటి ఆకృతి శైలపుత్రి. శ్రీశైల భ్రమరాంబికాదేవి శైలపుత్రిగా సర్వశుభనందినిగా సాక్షాత్కరిస్తుంది. పర్వతవర్ధిని, పర్వతరాజతనయగా అవతరించిన ఈమెకే హైమావతి, పార్వతీ అనే పేర్లున్నాయి. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలాన్ని ధరించి సుప్రసన్న వరదాభయమూర్తిగా శైలపుత్రి దర్శనమిస్తుంది. హిమజగా, హిమశైలపుత్రిగా తపస్సు ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ శంకరుణ్ణి వివాహమాడాలని శైలపుత్రి సంకల్పం చేసుకుంది. తన సంకల్ప శక్తితో సాధన చేసి తపోగరిమతో శైలజ తన లక్ష్యాన్ని చేరుకుంది. శంకరప్రియ వల్లభగా ఖ్యాతిగాంచింది. శరత్కాలం స్వచ్ఛతకు, తేటదనానికి సంకేతం. శరశ్చంద్రుడు, శరత్పూర్ణిమ వంటి పదాలు మన సంప్రదాయ సాహిత్యంలో గోచరమవుతాయి. ఈ శరదృతువులో అమ్మ ఆరాధన మనోకాలుష్యాల్ని దూరం చేస్తుంది. అందుకు సూచికగా శైలపుత్రి ధవళ వస్త్రాలను ధరించి వర్ధిల్లుతుంది. స్వచ్ఛత నిండిన మనసే జగన్మాతకు ప్రియమైనదని తన రూపలావణ్య యశస్సు. పవర్డ్ బై పసురా క్రాప్ కేర్. నవదుర్గా స్వరూపిణి శ్రీమాత. ఏకరూపమైన శక్తి వివిధ రూపాలుగా అవతరించింది. ఎన్ని రూపాల్ని ధరించినా అన్నింటి మూలశక్తి దుర్గా. మహాశక్తి సమన్విత అయిన జగన్మాతగా, ఆది పరాశక్తి శైలపుత్రిగా అలంకృతమవుతుంది. హిమవంతుని పుత్రికగా సాకారమైన శైలజగా, శ్రీదేవిగా, శైలిమ, శైలి తనయగా నవరాత్రులలో మొదటి రోజు భక్తుల పూజలందుకుంటోంది. శైలపుత్రి గత జన్మలో దక్ష ప్రజాపతి కుమార్తె. సతీదేవి పేరిట మహాదేవుణ్ణి వివాహమాడింది. దక్షయజ్ఞానికి పిలవకుండానే తరలి వెళ్ళింది. తనకక్కడ అవమానం జరగడం వల్ల యోగాగ్నిలో శరీరాన్ని త్యజించింది. ఆ తరువాతి జన్మలో హిమగిరి పుత్రికగా జన్మించింది. మార్కండేయ మహర్షి ఓ సందర్భంలో బ్రహ్మ గురించి తపస్సు చేశాడు.
శక్తి రూపాలు అనంతంగా అనేక రకాలుగా ఉండడంతో ఏ తరహా రూపాలను ఆరాధించి అమ్మవారి అనుగ్రహం పొందాలో తెలియజేయమన్నాడు. అప్పుడు బ్రహ్మ నవదుర్గ రూపాల గురించి వివరించాడు. నవరాత్రుల్లో నవదుర్గా రూపాల ఆరాధనం వల్ల సకలాభీష్టాలు భక్తులకు సాకారమవుతాయని బ్రహ్మ పేర్కొన్నాడని మార్కండేయ పురాణం వివరించింది. దేవీ భాగవతం తృతీయ స్కందంలో నవదుర్గా రూపాల విశ్లేషణం, నవరాత్రి ఆచరణం గురించి వివరంగా ఉంది. ప్రకృతిలో సుస్థిరత్వానికి గిరులు, కొండలు, శైలాలు ప్రతీక. అలాంటి స్థిరమనస్కురాలు శైలపుత్రి. ప్రాకృతిక శక్తితత్వానికి శైలపుత్రిని ఆరాధించే క్రమంలో మంత్రసాధన శ్రీశైలపుత్రీ నమామ్యహం అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు ఈరోజు స్మరించుకోవాలి. దేవీ ఆరాధనలో భాగంగా అమ్మవారిని మందారాలు, పారిజాతాలు, నందివర్ధనాలతో పూజించాలి. శక్తి నివేదనలో భాగంగా శైలపుత్రికి నువ్వుల అన్నం, బియ్యం పిండి వంటకాలు, అటుకులు, నేతి అన్నం నివేదన చెయ్యాలి. మట్టి ప్రమిదల్లో 2 దీపాలను వెలిగించి అమ్మవారిని సంధ్యాసమయంలో ఈరోజు పూజించినట్లయితే కుటుంబ సౌఖ్యం, ఆర్థిక వృద్ధి, మానసిక ప్రశాంతత చేకూరతాయి. శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. కుమారి పూజలో భాగంగా ఈరోజు బాలికను శైలపుత్రికగా భావిస్తూ పూజించాలి. ఈ బాలికను కుమారిగా వ్యవహరిస్తారు. కుమారస్య చ తత్వాన్ని యా సృజత్యసి లీలయా కాదీనపి చ దేవాంస్తాం కుమారీం పూజయామ్యహం అనే శ్లోకంతో బాలికను కుమారీ దేవతగా పూజించడం వల్ల దుఃఖం, దారిద్ర్యం ఉపశమిస్తాయని దేవీ భాగవతం పేర్కొంది. భద్రకాళి శరన్నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు మొదటి రోజు అమ్మవారికి పూజారాధనలు వరాహ పురాణాంతర్గత నవదుర్గా క్రమాన్ని అనుసరించి శైలపుత్రీ క్రమంలోనూ అమ్మవారిని బాలాత్రిపుర సుందరిగా అలంకరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు నిన్న మహాలయ అమావాస్య నాడు ప్రారంభమయ్యాయి. నిన్న బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా ఆరాధించారు. మహాలయ అమావాస్య నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు బతుకమ్మ సందడి కొనసాగుతుంది. అమ్మ తల్లిని ప్రకృతి స్వరూపిణిగా పూలతో పేర్చి బతుకమ్మగా ఆరాధించడం అనేది శ్రీచక్రార్చనం, ప్రకృతి ఆరాధనం. ముగురమ్మల మూలపుటమ్మ బతుకమ్మ సంబరానికి నవరాత్రి వేడుకలకు సన్నిహిత సంబంధముంది. మహిషాసురుడితో యుద్ధం చేసి దుర్గాదేవి అలసిపోయింది, సొమ్మసిల్లింది. లోకోద్ధరణకు అవతరించిన దుర్గమ్మకు స్త్రీలు సేదదీడ్చి తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి సేవలు చేసి పాటలు పాడారు. 9వ రోజుకు అమ్మ అలసట తీరింది. మహిషుణ్ణి సంహరించి కర్తవ్యాన్ని నిర్వహించింది. లోకేశ్వరిగా దుర్గమ్మ జనులకు కొత్త జీవితాన్ని, బతుకులను ప్రసాదించింది. బతుకునిచ్చిన అమ్మ కాబట్టి గ్రామీణులు ఆమెను బతుకమ్మగా పిలుచుకున్నారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అంటే ఈ రోజున బతుకమ్మను అటుకుల బతుకమ్మగా వ్యవహరిస్తారు. బతుకమ్మకు ఈరోజు బియ్యపు పిండి వంటకాలు, పుట్నాలు, అటుకులు, నువ్వులు నివేదన చెయ్యాలి. ఆశ్వయుజం అంటే ప్రకృతి అనే అర్థమున్నది. ఈ ఆశ్వయుజంలో ముఖ్యంగా శరదృతువులో ప్రకృతి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కాల పరివర్తన సందర్భంలో ఆ కాలాన్ని సర్వదా అనుకూలింపజేయమని ప్రార్థించే తరుణమే ఈ శరన్నవరాత్రులు. కాలాత్మికగా, కాళిగా, కాలాంబికగా, కాలనియమ ప్రవర్తకురాలిగా మహాశక్తి తేజరిల్లుతుంది. శుచి, శుభ్రతల్ని పాటిస్తూ అనారోగ్య పరిస్థితుల్ని దూరం చేసుకోవడానికి అవలంబించే ఆరాధనా ప్రక్రియలన్నీ వ్యక్తులకు, కుటుంబానికి, సమాజానికి మేలు కలిగిస్తాయి. సకల కామ్యాల్ని, మనోభీష్టాల్ని నెరవేర్చే ఆశ్రిత కల్పవల్లి, కరుణాలవల్లి జగన్మాత. ఆ శక్తిమాతను ప్రసన్నం చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి శరన్నవరాత్రులు ఎంతగానో ఉపకరిస్తాయి. ఆ జగదేక సమ్మోహనమూర్తి, నిత్య చైతన్య నిజస్ఫూర్తి అయిన జగన్మాత కృపను సదా ఆకాంక్షిద్దాం. రేపు దేవీ వైభవం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.